నిజాయితీ గల ఒక్క స్నేహితుడు వేల మంది బంధువులతో సమానం కాదంటారా? మోయగలిగిన శక్తి ఉన్నవాళ్ళకే భగవంతుడు బరువునిస్తాడు. ఇక నీకు అంతటి శక్తి ఉందని నమ్మి ఆ బరువుని స్వీకరించడమే ఉత్తమమైన మార్గమవుతుంది. గుర్తుంచుకోండి, కథ మారాలి, కల నెరవాలి అంటే మనసులో ఉండాల్సింది నిన్నట బాధ కాదు, రేపటిపై కసి. నువ్వు గెలవడంలో ఓడిపోవచ్చు గాని ప్రయత్నించడంలో మాత్రం ఎప్పటికీ ఓడిపోవద్దు. నీ ప్రయత్నమే ఎప్పటికైనా నిన్ను గెలిపించేది. అర్థమైందనుకుంటా. ఏ వ్యక్తికైనా కూడా తాను తీసుకున్న దానికి గౌరవింపబడడు, తానిచ్చిన దానికి మాత్రమే గౌరవింపబడతాడు. అందుకే ఇవ్వడం నేర్చుకోండి, తీసుకోవడం కాదు. ఈ లోకంలో అత్యంత ప్రశాంతంగా అత్యంత సంతోషంగా జీవించే వ్యక్తులు ఇచ్చే గుణం ఉన్నవారే. ఎందుకంటే వారు ఎవరికీ రుణపడి ఉండాల్సిన అవసరం లేదు.